జనగామలో మున్సిపల్ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించి 3 సంస్థలను సీజ్ చేశారు. ఇటీవల బాలాజీనగర్లోని కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అప్రమత్తమైన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ, మున్సిపల్ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో కెనరా బ్యాంక్, డీసీసీ బ్యాంక్, ఏకశిల ఎలైట్ కళాశాల హాస్టల్లో పలు లోపాలను గుర్తించారు. అవసరమైన అనుమతులు లేకుండానే ఈ 3 సంస్థలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సంబంధిత అనుమతులు, భద్రతా ప్రమాణాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. తీసుకురా అలాగే గత 3 రోజుల కింద కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో ఆ బిల్డింగ్కి సంబంధించిన ప్రమాదం గురించి ఎటువంటి చర్యలు తీసుకున్నారో, ఫైర్ సేఫ్టీ ఏ విధంగా ఉందో అన్ని శాఖల వారు ఈ బిల్డింగ్కి సంబంధించిన తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలలో మున్సిపల్ శాఖ దగ్గర నుంచి, ఎస్సీ గారి దగ్గర నుంచి, ఎస్సీటీఎస్, ఎన్పీడీసీఎల్ అండ్ ఫైర్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అందరూ చూశారు. అన్ని సమగ్రంగా చూసిన తర్వాత ఈ బిల్డింగ్ పర్మిషన్స్ డీవియేట్ అయినట్టుగా గుర్తించడం జరిగింది. అగ్ని ప్రమాదంకి సంబంధించిన ఎటువంటి సహాయ చర్యలు, సేఫ్టీ చర్యలు తీసుకోబడలేదు. అందువలన ఈ కంప్లీట్ బిల్డింగ్ను మేము సీజ్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ అగ్ని ప్రమాదంకి సంబంధించినది సేఫ్టీ ప్రికాషన్స్ ప్లస్ సౌండ్నెస్ సర్టిఫికెట్ ఇవి మాకు సమర్పించిన తర్వాతనే తిరిగి ఓపెన్ చేయడం జరుగుతుంది.